సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఈ బాలోత్సవం మూడవ బాలోత్సవం మహారాష్ట్ర జిల్లాలో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో జరిగింది. అయితే గతంలో కంటే ఈసారి ఇంకా బ్రహ్మాండంగా విజయవంతమైనవి. దానికి మనందరం కూడా మీ అందరి సహకారం వల్ల, మీ అందరి ఉత్సాహం వల్ల ఈ కార్యక్రమం సంవత్సరానికి విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇట్లే భవిష్యత్తులో కూడా మీ సహకారం ఉండాలని, ముఖ్యంగా ఈ పట్టణంలో ప్రముఖులైన డాక్టర్లు, లాయర్లు అందరూ కూడా సహకారం చేసినందుకే, ముఖ్యంగా టీచర్స్, ప్రైవేటు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరుతున్నారో ఆయా కరస్పాండెంట్స్ అందరి యొక్క సహకారం వల్లనే అభివృద్ధి అవుతుంది. అయితే మొట్టమొదట జడ్జెస్కు ప్రెజెస్ ఇవ్వాలని మిత్రుడు వీరాంజనేయ గారు ప్రపోజల్. ఈ 2 రోజుల కార్యక్రమం నిర్వహించినందుకు మేమంతా గర్వపడుతున్నాం. అయితే ఈ మహారాష్ట్ర జిల్లా సాంస్కృతికంగా అనేక కళల్లో మారితేరింది. ఉన్నత శిఖరాల్లో సురవరం ప్రతాపరెడ్డి మాట పుట్టింది, గోరెడ్డి కన్నా బాగా పుట్టింది. శ్రమ మొత్తం భారతదేశంలో ఈ జిల్లా నుంచి శ్రమజీవులైన చోట ద్వారానే పాలమూరు లేబర్ అంటే ప్రపంచంలో తెలియని ప్రాంతం లేదు. ఏ ప్రాజెక్ట్ అయినా ఈ పాలమూరు జిల్లా లేబర్ నుంచే మొదలైంది. వారి యొక్క చోట, వారి యొక్క రక్తదానాలతోనే ఆ ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. అట్లాంటి లేబర్ జిల్లాలో విద్యాపరంగా వెనుకబడ్డ జిల్లా, వెనుకకు నెట్టివేయబడ్డ జిల్లాలో విద్యార్థి తరం తలుగుతూ ముందుకు వస్తున్నందుకు వారందరూ కూడా స్వాగతిస్తున్నాం. అట్లే పాలమూరు జిల్లా అంటే భవిష్యత్తులో విజ్ఞానం, కిల్లా, అన్ని కళలకు, అన్ని సృజనాత్మక కార్యక్రమాలకు ఇది ఒక వేదిక. ఈ పాలమూరు జిల్లా అంటే గతంలో వెనుకబడ్డది కానీ భవిష్యత్తులో అక్కడ బాగా ఉంటుందని మనంతా నిరూపించాలని చెప్పి ఆ పట్టుదలతో, ఆ ఉత్సాహంతోనే, ఆ కోరికతోనే ఈ పిల్లల మరి బాలోత్సవం ఆర్గనైజ్ చేయబడ్డది, నిర్మించబడ్డదని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఫ్రెండ్స్, మిగతా లాయర్లు, టీచర్లు, డాక్టర్స్, ఇతర రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా అవును నిజమే, సమాజం చాలా మారుతుంది, ఏదో ఒకటి చెయ్యాలి పిల్లల్ని బాగు చేయడానికి అని చెప్పి ఒక ఆలోచన మొదలైంది. మనుషులకి 2 ముఖ్యం. ఒకటి ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఎంత ముఖ్యమో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈక్యూ అంటారు, అది అంతే ముఖ్యం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, మనం రోడ్డు మీద నడిచేటప్పుడు మనం ఎలా నడవాలి, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనం ఒక ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగంలో మన పక్కన మన కోసం వచ్చిన వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, మన కుటుంబం వాళ్ళతో ఎలా చేయాలి అనేది ఆ జీవితం యొక్క పాఠాలు నేర్పుతుంది. అది బాగా చేయగలిగిన వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలివితేటలు రకరకాలు. అందరూ బొమ్మ గీయకపోవచ్చు, అందరూ బ్రహ్మాండంగా డాన్స్ చేయకపోవచ్చు, కానీ మీ అందరిలో ఏదో ఒక గొప్ప కళ అయితే ఉంటుంది. దానికి వెలికి తీసినప్పుడు మీ ఎమోషనల్ కోషెంట్ కూడా పెరుగుతుంది. ఈక్యూ బాగా ఉన్న వాళ్ళే జీవితంలో రాణిస్తారు. సో ఇది మీ పేరెంట్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మార్కులు అని పిల్లల వెంట పడబాకండి. మార్కులు ఒక్కటే కాదు జీవితాన్ని దిశానిర్దేశం చేసేది. ఈ 2 విషయాల తర్వాత ఆఖరిగా శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. తెలంగాణలో 30% పిల్లల్లో సరైన పోషకాహారం లేదు, పోషకాహారం లోపం ఉంది అని చెప్పి స్టడీస్ బయట పెట్టాయి. కాబట్టి మీ పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి. దాంట్లో కూరగాయలు, మాంసకృత్తులు, ప్రోటీన్ బాగా ఇవ్వాలి. మీరు మొలకెత్తిన ధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ, పనీర్ కానీ, గుడ్లు కానీ, నాన్ వెజ్ కానీ ఇది బాగా పెట్టండి. ఎందుకంటే బాగా ఎదిగే వయసు వాళ్ళకి ఆహారం అవసరం. ఇంకా మానసికంగా బాగా ఎలా ఉండాలి? మానసికంగా బాగా ఎలా ఉండాలంటే ప్రతి సంవత్సరం బాలోత్సవాల్లో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసి, అవునా కాదా? ఒక నాణానికి గెలుపు ఒక సైడ్ ఉంటే ఓటమి ఒక సైడ్ ఉంటుంది. అది అసలు ముఖ్యమే కాదు. జీవితంలో మీరు ఎన్నిసార్లు ఓడిపోతే మీ భవిష్యత్తు అంత బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఓటమి మీకు రేపొద్దున పైమెట్టు ఎక్కటానికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, కోరికని, మానసిక
స్థిరత్వాన్ని ఇస్తుంది. కాబట్టి ఓటమి అంటే పక్కకు తీసి పడేయండి. గెలుపు అంటే నేను భయం. డీగో మ్యారడోనా ఒకసారి ఒక పత్రికావేత్త అడిగాడంట, ఏంటి సార్ మీరు ఇన్ని ఫుట్బాల్ మ్యాచ్లు గెలిచారు కదా, మీకు ఏదంటే భయం అంటే, నాకు ఓటమి అంటే భయం లేదు, గెలుపు అంటే భయం అన్నాడంట. అదేంటి సార్ గెలుపు అంటే భయం అంటే, అవును గెలుపు నా కళ్ళును మూసేటట్టు చేస్తుంది, ఓటమి నా కళ్ళును తెరిపిస్తుంది, అందుకనే నాకు గెలుపు అంటే చాలా భయం అన్నాడంట. కాబట్టి గెలవటం ఎంత ముఖ్యమో ఓటమిని చిన్న చూపు చూడొద్దు. మీరు ఓటమే మీకు ముందు నడవటానికి, ముందు ఇతర కాంపిటీషన్స్ లో గెలవటానికి మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి నెవర్ ఫియర్